Hi friends, welcome to Audio Editing and Audacity course series. ఈ సిరీస్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం, వీడియో ఎడిటర్స్, మల్టీమీడియా ఆర్టిస్ట్, వెబ్ వీడియో ప్రొడ్యూసర్స్, యూట్యూబ్ వీడియో మేకర్స్ అందరికీ ఆడియో ఎడిటింగ్ చేయాలనుకున్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో సిరీస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ వీడియో సిరీస్ని నేను 5 డివిజన్స్గా మోడిఫై చేశాను. ఎందుకంటే మనకి చాలా క్లియర్గా ఉండాలి మనం నేర్చుకునేటప్పుడు ఆడియో ఎడిటింగ్ అనేది. అందులో ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్ టు ఆడియో అండ్ ఫిల్మ్ సౌండ్ అనమాట. ఫస్ట్ మనం ఆడియో సాఫ్ట్వేర్కి వెళ్ళక ముందు మనం కంపల్సరిగా ఆడియో గురించి, ఫిల్మ్ సౌండ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది బేసిక్గా తెలుసుకోవాలి. ఆడియో అనేది ఏంటంటే ఫస్ట్ అందులో డిఫరెంట్ ప్రాపర్టీస్, తరువాత సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. అడాసిటీ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి, అడాసిటీ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, దాని ఇంటర్ఫేస్ అంటే ఏమిటి, ఎక్కడెక్కడ ఏ బటన్స్ ఉంటాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆడియో గురించి, తర్వాత అడాసిటీ గురించి, తరువాత ఆడియో ఎడిటింగ్ గురించి. అంటే ఒక అడాసిటీ వచ్చిన తర్వాత ఆడియో ఎడిటింగ్ ఎలా చేయాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పేస్ట్ చేయడము, ట్రాక్స్ అంటే ఏమిటి, ఇలా ఫండమెంటల్స్ అన్ని ఇందులో వస్తాయన్నమాట. ఆ తర్వాత ఆడియో ఎఫెక్ట్స్కి వెళ్ళాలి. మనం వన్స్ ఆడియో ఎడిటింగ్ వచ్చినాక దెన్ ఆడియో ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో ఎఫెక్ట్స్, నాయిస్ రిమూవల్ అంటే ఏమిటి, ఈక్వలైజేషన్ అంటే ఏమిటి, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకొని తరువాత మన కామన్ ఆడియో ఎడిటింగ్ టాస్క్స్ అనమాట. అంటే వాయిస్ రికార్డ్ ఎలా చేయాలి, డబ్బింగ్ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ చేస్తారనమాట. మీరు ఇప్పుడు యాక్చువల్ కోర్స్ చూసినట్టయితే, డీటెయిల్డ్ వెర్షన్ చూసినట్టయితే, ఆ 5 సెక్షన్స్లో చాలా డీటెయిల్డ్గా ఇంట్రడక్షన్ టు ఆడియో అండ్ ఫిల్మ్ సౌండ్లో మనం వాట్ ఈజ్ సౌండ్, వాట్ ఈజ్ హౌ సౌండ్ ప్రాపగేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్, ఫిల్మ్ సౌండ్ డిజైన్, 4 మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ ఫిల్మ్ సౌండ్, ఆడియో కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఆడియో కాన్సెప్ట్స్ ఏంటి, ఆడియో ప్రొడక్షన్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అడాసిటీని ఎందుకు చూజ్ చేసుకున్నాము, అవన్నీ ఫస్ట్ సెక్షన్లో నేర్చుకుంటాం అనమాట. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో మనకి సాఫ్ట్వేర్ ఫెమిలియారిటీ అనమాట. మనకి ఏ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, అడాసిటీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, దెన్ యూజర్ ఇంటర్ఫేస్ ఏమిటి, ఏ బటన్స్ ఎక్కడ ఉంటాయి. ఆడియో ఎడిటింగ్ గురించి వరీ కాకుండా ముందు సాఫ్ట్వేర్ని బేసిక్గా సాఫ్ట్వేర్ ఫెమిలియరైజ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అందులోని ఆడియో రికార్డింగ్, హార్డ్వేర్ మీకు మైక్రోఫోన్ ఎలాగా సెట్ చేసుకోవాలి, ఎటువంటి మైక్రోఫోన్ కావాలి, అదేవిధంగా హౌ టు క్రియేట్ న్యూ అడాసిటీ ప్రాజెక్టు, ట్రాక్స్ అంటే ఏమిటి, రికార్డింగ్ 2 ట్రాక్స్, బేసిక్స్ అనమాట. మీరు అడాసిటీ సాఫ్ట్వేర్ని ఫెమిలియరైజ్ అవ్వాలి ఫస్ట్. ఈ వీడియోస్ని చూసినాక తరువాత మీరు ఆడియో ఎడిటింగ్ ఫండమెంటల్స్కి వస్తారనమాట. అంటే ఇక్కడ యాక్చువల్ ఆడియో ఎడిటింగ్ జరుగుతుంది. మీకు అప్పటికే బేసిక్స్ ఆఫ్ ఆడియో గురించి, నెక్స్ట్ అడాసిటీ గురించి తెలుసు. తర్వాత ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి, MP3గా ఎలాగ వేవ్ ఫైల్గా ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి, దెన్ ఆడియోని ఎలా సెలెక్ట్ చేయాలి, అవన్నీ తెలుసు. తర్వాత ఎఫెక్ట్స్కి వస్తాం. ఆడియో ఎఫెక్ట్స్ అనమాట. అందరూ చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఇవి. ఆడియో ఎఫెక్ట్స్ అంటే ఏమిటి, అదేవిధంగా నాయిస్ రిమూవల్ ఎలా అప్లై చేయాలి, యాంప్లిఫై ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలి, కంప్రెషన్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలి, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కామన్ ఆడియో ఎడిటింగ్ టాస్క్స్ ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్గా చేసేటప్పుడు మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారనుకోండి, వాకల్స్ రికార్డ్ చేయాలి, అదేవిధంగా మంచి వాయిస్ ఎలా రావాలి, దెన్ సౌండ్ లూప్ చేయాలి. మనకు చిన్న క్లిప్ దొరుకుతుంది, దాన్ని సౌండ్ లూప్ చేయడం ఎలాగా, ఈ విధంగా మొత్తం అన్నీ మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నట్టయితే కంప్లీట్ ఆడియో ఎడిటింగ్ మీద కమాండ్ వస్తుందన్నమాట. ఈ వీడియోస్ని ఒక బిగినర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే దే విల్ గెట్ క్లియర్ పిక్చర్ వస్తుందన్నమాట, అసలు ఆడియో ఎడిటింగ్ ఇలా జరుగుతుందా అనేసి. అఫ్కోర్స్ ఇది బేసిక్స్ అయినా కానీ ఒక బిగినర్కి జస్ట్ ఇవన్నీ కలిపి ఒక 20-25 వీడియోస్ ఉన్నాయి. ఒక 2-3 డేస్లో రోజుకి 7-8 వీడియోస్ చూసి వాచ్ చేసి వాటిని ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు బాగా ఆడిటింగ్ నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆన్ యువర్ ఫేస్బుక్ సో దట్ చాలామంది నేర్చుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్.